నందమూరి తారకరత్న చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య గారు అలేఖ్యారెడ్డి గారు సోషల్ మీడియాలో కాసింత యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. తారకరత్న లేని లోటు గురించి, వాళ్ళ పిల్లల గురించి కొన్ని పోస్టులు రాసుకుంటూ వస్తుంటారు. ఇప్పుడు తను సోషల్ మీడియా పోస్టులు దాటి కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇస్తూ ఉన్నారు. ఆ ఇంటర్వ్యూల్లో కొన్ని క్లిప్స్, ఆ ఇంటర్వ్యూలో తను మాట్లాడుతున్న మాటలు సోషల్ మీడియాలో ఫుల్ సర్క్యులేట్ అవుతూ ఉన్నాయి. సో తన మాటలను కనుక గమనిస్తే తాను మళ్ళీ తాను రాజకీయాల్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి అని ఆ చర్చ అయితే జరుగుతూ ఉంది. ఆమె అంటారు, వాళ్ళ తాతగారు కాంగ్రెస్ పార్టీలో పనిచేశారు, రాజశేఖర రెడ్డి గారికి సన్నిహితులుగా ఉండేవాళ్ళు. మా మామగారు టీడీపీ నుంచి పోటీ చేశారు, టీడీపీ నుంచి పనిచేశారు, రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నారు. అండ్ విజయసాయిరెడ్డి గారు, మా బాబాయ్ విజయసాయిరెడ్డి గారు, మా పిన్ని గారు, వాళ్ళతోనే నేను ఎక్కువగా పెరిగాను. సో వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. మొత్తం అంతా రాజకీయ వాతావరణమే. నాకు రాజకీయాలు ప్రస్తుతానికి ఆసక్తి లేకపోయినా భవిష్యత్తులో వస్తానేమో కూడా చెప్పలేం. మనం అనుకున్నవి ఏమి ఖచ్చితంగా జరగవు కదా అని చెప్పి తాను మాట్లాడుతున్న మాటలు ఈ మధ్య ఎక్కువగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఉండడం, బహుశా ఇవన్నీ కూడా ఆమె కూడా రాజకీయాల్లో అడుగుపెట్టి తన అదృష్టాన్ని ఏమైనా పరీక్షించుకుంటారేమో అనే చర్చ అయితే స్టార్ట్ అయింది. బేసిక్గా నందమూరి తారకరత్న పెళ్లి చేసుకున్నారు అంటే అటు తెలుగుదేశం పార్టీతోనూ యాక్సెస్ ఉంది, ఇటు విజయసాయిరెడ్డి గారికి చాలా దగ్గర బంధువు, వాళ్ళ దగ్గర పెరిగాను అనే అమ్మాయి చెబుతూ ఉన్నారు కాబట్టి ఇటు తనతోనూ యాక్సెస్ ఉంది. అండ్ ఈ మధ్య కొందరు యువతరం రాజకీయాల్లోకి వచ్చి బాగా ఆసక్తి చూపుతూ ఉన్నారు కాబట్టి 2029 ఎన్నికలకు వచ్చేసరికి చాలామంది యువకులే రాజకీయాల్లో పోటీ చేయబోయే పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులు మరి ఈమె కూడా ఏమైనా ఏదో ఒక పార్టీ తరపున పోటీ చేసే అవకాశం ఉంటుందా? అలా అయితే మరి తెలుగుదేశం పార్టీ నుంచి ఏమన్నా ఉంటారా, లేకపోతే ఇంకేమైనా మరి ఏదైనా రాజకీయ పార్టీ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటారో తెలియదు. కానీ బట్ తాను రాజకీయాలకు వచ్చే సూచనలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి.